అందరికీ నమస్కారాలు. ఎన్డీఏ 3.0 కూటమిలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలున్నాయి. ఒకటి, బీజేపీ అనుకున్న విధంగా బీజేపీకి అలోన్ 350 సీట్లు 400 బార్ అనే నినాదంతో వాళ్ళు వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు అనుకున్న సీట్లు అయితే వాళ్ళకి రాలేదు. దాదాపు 242కు వచ్చి ఆగిపోయింది. సో ఖచ్చితంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ 16 సీట్లు, అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన 6 సీట్లు, సతీష్ కుమార్ గారి ఒక 12 సీట్లు, అట్లా 3 రాష్ట్రాల్లో పొత్తు వల్ల ఆ 12, 6 ఒక 28, ఒక 6 35 సీట్లు అరౌండ్ వచ్చినా జరిగింది. ఇంకా మిస్లీనియస్గా జనసేన అని అవి కొన్ని పార్టీలు, కొంచెం చిన్న పార్టీలు కలిపి మొత్తంగా 293కు వచ్చి మనకు ఎన్డీఏ కూటమి ఏర్పడింది, ప్రభుత్వం ఏర్పడింది. సో ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో ఈ టైంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో ఉండేటువంటి ఈ సమయం అనేది చాలా కోఇన్సిడెన్స్, పాజిటివ్ సంకేతాలు అయితే మన రాష్ట్రాల వరకు చెప్తున్నా సంకేతాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక కీలకమైనటువంటి పాత్ర దేశం లెవెల్లో పోషించేటటువంటి అవకాశం దొరికింది. ప్రజలు ఆ యొక్క అవకాశాన్ని ఆయనకి ఇచ్చారు. ఈ సమయంలో బీజేపీ పార్టీ కూడా మనకు రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎన్నో నిధుల్ని, చెప్పాలంటే విభజన జరిగినప్పుడు ఇచ్చినటువంటి ప్రామిసెస్ని అన్నీ కూడా దాన్ని సాధించుకునేటువంటి ఒక అవకాశం మనకు 10 సంవత్సరాల తర్వాత దొరికింది అనే విషయం అనేది మనం కొద్దిగా ఆలోచించాలి. ఒక పోలవరం అయితే ఒక స్పెషల్ స్టేటస్ కావచ్చు, స్పెషల్ ప్యాకేజెస్ కావచ్చు, బడ్జెట్ విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో అప్పుడు ఏవైతే ప్రామిసెస్ చేశారో వాటికి ఈక్వల్గా ఉండేటువంటి ఆల్టర్నేటివ్స్ని, రెమెడీస్ని కూడా పరిగణలోకి తీసుకొని మన రాష్ట్రంలోని క్యాపిటల్ నిర్మాణం కావచ్చు, అమరావతి అంటున్నాం, క్యాపిటల్ చేయడం కావచ్చు, ఇట్లాంటి వాటికి ఫండ్స్ని తెప్పించుకునేటువంటి అవకాశం మన ప్రభుత్వానికి రావడం ఒక అదృష్టకరం. దీనిని ఉపయోగించుకొని ఒక మంచి క్యాపిటల్, ఒక పోలవరం పూర్తి చేసుకోవడం, ఇతర స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలి అక్కడ డెవలప్మెంట్ చేయడం దిశగా వెళితే కనుక చాలా ఒక మంచి పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యొక్క అనుభవంతో ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని ముందుకు వెళ్తారనేసి ఆశాభావంతో మనం ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన సమయం అయితే ఉంది. నమస్కారాలు.